హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్. ఈరోజైతే నేను మీకు సగ్గుబియ్యంతో వడియాలు ఎలా చేయాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. ఈ వడియాలైతే నేను 7th క్లాస్లో ఉన్నప్పుడే నేర్చుకున్నానండి. ఇప్పుడైతే దీన్ని ఎలా చేయాలో చూద్దాం. నేను 1.5 గ్లాస్ వరకు సగ్గుబియ్యాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. దానికోసం 1:4 రేషియోలో వాటర్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు ముందుగా వాటర్ని స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి. వాటర్ కొంచెం బబుల్స్ వచ్చాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో సగ్గుబియ్యం వేసుకుని ఇంకా జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా వాడుకోవచ్చు, ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చు, అవి మీ ఆప్షనల్. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. ఇంకా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇది ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఇది కంప్లీట్గా రెడీ అయినట్టు. దీన్ని కొంచెం సేపు చల్లార పెట్టుకుని ఒక క్లాత్ మీద ఒక స్పూన్తో మనకు నచ్చిన సైజులో వేసుకోవటమే అండి. ఇలా వేసుకున్నాక దీన్ని ఎండలో 1 లేదా 2 రోజులు పెట్టుకోవచ్చు. నాకైతే కంప్లీట్గా డ్రై అయ్యాక ఇలా అనగానే అలా ఊడి వచ్చేసాయండి, మీరే చూస్తున్నారు కదా. కంప్లీట్గా 2 డేస్ తర్వాత నేను చేసుకున్న వడియాలు అయితే ఇలా వచ్చాయి. ఇప్పుడైతే నేను ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇవైతే చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.